నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ది పూజా ప్లేస్. జీవితంలో ఒక్కసారైనా మీకు ఇలా అనిపించిందా? నేను అందరికీ మంచి చేశాను, ఎవరికీ అన్యాయం చేయలేదు, కానీ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? నన్ను మోసం చేసిన వాళ్ళు, నన్ను ఏడ్పించిన వాళ్ళు మాత్రం హాయిగా సంతోషంగా ఉన్నారు. మరి దేవుడు వాళ్ళని ఎందుకు శిక్షించడం లేదు? అసలు న్యాయం ఉందా అని మీకు అనిపిస్తుందా? వారిని చూసి కుమిలిపోతూ, అమ్మా దుర్గా, నా కన్నీళ్లు నీకు కనిపించడం లేదా? నన్ను మోసం చేసిన వారు నవ్వుతుంటే నేను ఎందుకు ఇలా ఏడవాలి అని ఆ తల్లిని ప్రశ్నిస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఆ దుర్గామాత దృష్టిలో కర్మ అంటే ఏంటో, మీకు జరిగిన అన్యాయానికి అమ్మ ఇచ్చే సమాధానం ఏమిటో వినండి. నా బిడ్డ, వాళ్ళు సంతోషంగా ఉన్నారని నువ్వెందుకు అనుకుంటున్నావు? బయటకు కనిపించే నవ్వు వెనక ఏముందో నాకు తెలుసు. గుర్తుంచుకో, విత్తనం నాటిన వెంటనే అది చెట్టు అవదు, దానికి సమయం పడుతుంది. అలాగే ఒకడు చేసిన పాపం కూడా వెంటనే ఫలితాన్ని ఇవ్వదు. కాలం అనేది నా చేతిలో ఉంది. ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు. వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్న సంతోషం వాళ్ళ పాత పుణ్యం వల్ల కావచ్చు, కానీ వాళ్ళు నీకు చేసిన అన్యాయం తాలూకా శిక్ష వడ్డీతో సహా వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీటి చుక్క లెక్క నా దగ్గర ఉంది. నీకు అన్యాయం జరిగినప్పుడు నేను మౌనంగా ఉన్నాను అంటే దాని అర్థం నేను నిన్ను వదిలేశాను అని కాదు. వాళ్ళ పాపం పండే వరకు నేను వేచి చూస్తున్నానని అర్థం. మహిషాసురుడు గర్వంతో విర్రవీగినప్పుడు నేను వెంటనే చంపలేదు. వాడు చేసిన అకృత్యాలు పరాకష్టకు చేరినప్పుడు మాత్రమే నా త్రిశూలానికి బలి ఇచ్చాను. నీ శత్రువుల విషయంలో కూడా నా న్యాయం అలాగే ఉంటుంది. నిజానికి నిన్ను మోసం చేసిన వాళ్ళని నీ జీవితం నుండి నేను తొలగించింది నిన్ను బాధ పెట్టడానికి కాదు, నిన్ను కాపాడడానికి. పాములాంటి మనుషులు నీ పక్కన ఉంటే నీకు ప్రమాదం అని తెలిసి వాళ్ళని నీ నుండి దూరం చేశాను. నువ్వు పోగొట్టుకున్నది మనుషులను మాత్రమే, కానీ నువ్వు పొందింది నా రక్షణను. అన్యాయం చేసిన వాడు ఏనాటికైనా శిక్ష అనుభవించక తప్పదు, కానీ నీవు మాత్రం ధర్మం వైపు ఉన్నావు కాబట్టి నీ చేయి నేను ఎప్పటికీ వదలను. వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటూ నీ అమూల్యమైన కాలాన్ని వృధా చేయకు. పగ అనేది నిన్ను దహిస్తుంది. ఆ భారాన్ని నా పాదాల దగ్గర వదిలేయి. వాళ్ళని నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నీ ఎదుగుదల మీద దృష్టి పెట్టు. త్వరలోనే నీకు అన్యాయం చేసిన వారే నీ వైభవాన్ని చూసి కళ్ళు తిప్పుకోలేని రోజు వస్తుంది. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. వాళ్ళు పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. ఇది నా వాగ్దానం. విన్నారు కదా, కర్మ ఎవరినీ వదలదు. మనకు అన్యాయం జరిగినప్పుడు బాధపడడం సహజమే, కానీ ఆ తల్లి మీద నమ్మకం ఉంచితే న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వీడియో మీకు ప్రశాంతతను ఇచ్చిందని భావిస్తున్నాను. మీకు ఆ తల్లి న్యాయం మీద నమ్మకం ఉంటే కామెంట్స్లో జై మహాకాళి అని టైప్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం ది పూజా ప్లేస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.